దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరం మొదటి నెల మొదటి తారీఖున కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి మన మనసును సిద్ధపరుచుకుంటాం. మరి ఈ సమయంలో కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. ఒకటి, సంవత్సరం మారింది. ఏం మారింది? సంవత్సరం మారింది, నెల మారింది, రోజు మారింది, వారం మారింది, అన్ని మారాయి. మరి మనం మారామా? మనము మారాము. విషయం ఏంటంటే సంవత్సరాలు మారుతూ ఉంటాయి కానీ మనలో మార్పు రావడంగా చాలా సందర్భాలు. ఒక జీవితం కొత్తదిగా ఉండాలి అంటే, ఒక జీవితం దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ముందు మారవలసింది ఏ సంవత్సరమో, నెలలో, తారీఖో, వారమో కాదు కానీ మన యొక్క హృదయాలు మారాలి, మన యొక్క మనసులు మారాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లోడు సరిగా చదువుతున్నా, ఒక పిల్లోడు సరిగా చదవకపోవాలి. చదవని వాడు ఇంట్లో డాడీ లేదా మమ్మీ అని వాళ్ళ డాడీ మమ్మీ దగ్గరికి వచ్చి, మీరు నన్ను కనుక స్కూల్ మారిస్తే ఆ స్కూల్లో బాగా మార్పులు వస్తాయి అన్నాడు అనుకోండి. ఏంటి? మీరు కనుక నన్ను స్కూల్ మారిస్తే ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు మార్కులు ఎక్కువ వస్తాయి లేదా నాకు చదువు మారిపోద్ది అన్నాడు అనుకోండి. స్కూలు మార్చిన ఆ యొక్క స్టూడెంట్ కొత్త స్కూల్లో కూడా చదవలేదు అనుకోండి, కొత్త స్కూల్లో మార్చినందుకు మాత్రాన్ని మార్కులకు వచ్చేస్తాయి. కొత్త స్కూల్లో వేసినందుకు మాత్రాన్ని బాగా చదివేస్తారా? సో మారవలసింది స్కూల్ కాదు. ఏం మారాలి? చదవాలి అనేటువంటి ఆలోచన. మీకు అర్థమైందా? ఇంకొక మాట చెప్తా. వాడు కారు, ఒక పాత కారు ఉంది, ఆ కారు అంతా కూడా చొక్కలు ఎక్కడ చూసినా చొక్కలే, ఎక్కడ చూసినా గీతలే. అంటే వాడికి డ్రైవింగ్ సరిగా రాదు. సో ఎక్కడికి వెళ్ళు ఏదో ఒక ఆకులు గీటు, గోడలు గీటు, స్తంభాలకి గీటు, లేకపోతే రోడ్డు పక్కన ఏదో ఒక దానికి అందించేయడం. దానివల్ల ఆ కారు చొక్కలు పడిపోయి, గెదలు పడిపోయి దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఆ కొడుకు అన్నంత, డాడీ నువ్వు కనుక నాకు కొత్త కారు కొంటే నా డ్రైవింగ్ బాగుంటాను అన్నాడు. రేపు ముందు పాత కారుతో బాగా నేర్చుకోవాలంటే, అంటే నువ్వు నాకు కొత్త కారు కొంటేనే నాకు డ్రైవింగ్ బాగుంటుంది అన్నాడంట. ఆ కొడుకు పూరు పడలేక తండ్రి కొత్త కారు ఉన్నాడు. కొడుకు పూరు పడలేక కొత్త కారు ఉన్నాడు. ఆ కొత్త కారు కొన్న తర్వాత ఈ వ్యక్తి డ్రైవింగ్ రాదుగా. పాత కారు కానీ అమ్మానంగా ధైర్యండి కొత్త కారు అంటే, కొత్త కారు కొన్నంత మాత్రాన డ్రైవింగ్ మారిపోయిందని, కొత్త కారు కొన్నంత మాత్రాన అతనికి బాగా వచ్చేసిన పర్ఫెక్ట్గా అంటే రాలా. కారణం ఏంటి? పాత కారు ఉన్నప్పుడే దానికి సంబంధించినటువంటి ఒక ప్రాక్టీస్ చేసినప్పుడు, కష్టపడి నేర్చుకున్నప్పుడు, లేదా గ్రౌండ్కి వెళ్ళి లేదా ఏదో ఒక పెద్ద మైదానంలోకి వెళ్ళి అది ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు డ్రైవింగ్ వస్తుంది. అలా చేయకుండా కొత్త కారు కొనే నాకు డ్రైవింగ్ వచ్చేస్తుందంటే వస్తుందా? మీకు అర్థమైంది అనుకుంటా. కొంతమంది ఉంటారు, ఒక ఇంట్లో ఉంటారు, ఇంట్లో పరిస్థితులు బాగోవు. ఆ ఇంట్లో పరిస్థితులు బాగోకపోతే వాళ్ళు ఉండేది అద్దెళ్ళు అయితే ఇల్లు మారిపోతారు అంటారు. కారణం ఏంటి? ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకు కలిసి రాలేదు, ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకు కలిసి రాలేదు కాబట్టి ఇల్లు మారిపోవాలి అని ఇల్లు మారిపోతారు. ఆ ఇంట్లో కూడా సేమ్ అదే గది, మళ్ళీ ఇంకో ఇల్లు మారుతారు. ఆ ఇంట్లో ఇక్కడ అదే పరిస్థితి, ఇల్లు మారుతారు. ఆలోచన చేయండి. ప్రాబ్లం ఇంట్లో కాదు మనం, ప్రాబ్లం ఇక్కడ ఇంట్లో కాదు మనం. ఒకవేళ సొంత ఇల్లు అయితే కొంతమంది ఏం చేస్తారో తెలుసా? రీసెంట్గా పోయిన వారంలోనే ఒక సంఘటన జరిగింది. పెద్ద ఇల్లు అది. ఆ పెద్ద ఇంటికి పరిస్థితులు బాగాలేదంటే ఎవరి దగ్గరికి వెళ్తే వాడన్నా ఒక పిల్లలు ఎక్స్ట్రా ఉంది, అది ఉండకూడదు అన్నాడంట. అవునా? ఇంటికి చాలా పిల్లలు ఉంటే ఒకటే కదా ఒకటి తీసేయాలి సార్.
తేరా చూస్తే ఇంచుమించు 4 అంతస్తుల డాబా అపార్ట్మెంట్ లాంటిది మొత్తం కూలిపోయింది. అలా చూస్తూ ఉండగా కూలిపోయింది. ఆలోచన చేయండి, మార్చవలసింది స్తంభాలలో, ఇళ్లలో అయ్యాలి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, కొంతమందికి ఇది కూడా బాగా అర్థమవుతారు. హాస్పిటల్కి వెళ్తారు, ఏదో బాగలేదని. హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్ మందులు వేస్తారు. మందులు ఇచ్చిన తర్వాత మందులు తీసుకెళ్ళి మా తల్లి తీసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వీరికి మందులు వాడటం ఇష్టం ఉండదు, మందులు వాడటం కాబట్టి వచ్చిన జబ్బు ఏమవుతుందో తగ్గకపోయేసరికి వీళ్ళు ఏమంటారు, ఈ హాస్పిటల్ కాదు ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాలి, ఈ డాక్టర్ కాదు ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటారు. ఆలోచన చేయండి, బాగా తెలియదు కదా, ఆయన పోలీసు ఇచ్చే మందులన్నీ భార్య వాడేస్తామని పిల్లలకి వేసేస్తాం అనుకోవచ్చు. అయితే డాక్టర్ ఈ హాస్పిటల్ కాదు ఇంకో హాస్పిటల్, ఈ డాక్టర్ కాదు ఇంకో డాక్టర్, వేరే దగ్గరికి వెళ్తారు. వేరే దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకొక మందులు ఇస్తారు. మళ్ళీ ఆయన కొనేస్తాడు, ఇంటికి వచ్చేస్తారు. మందులేమో వేరు, మందులేమో వేసుకోరు. మళ్ళీ ఏమంటారు, అయితే ఈ డాక్టర్ కూడా కాదు, ఈసారి ఎండి దగ్గరికి వెళ్ళాలి. ఆలోచన చేయండి, మార్చవలసింది ఎవరు కాదు, దాంట్లో హాస్పిటల్ కాదు. ముందు ఏం చేయాలి, ఆ ఇచ్చినటువంటి మందులు వాడితే సరిగా అయిపోతే మనకి ఉపయోగపడితే ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది, లోపల ఉన్న బలహీనతలో పోగొడుతుంది. అర్థమైందా? సో మారవలసింది ఏం కాదు, ఆలోచన చేయండి. సంవత్సరము, నెలలో, వారము, తారీఖు అవి ఆటోమేటిక్గా అవి అవుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ మార్చుకోవలసినది ఏంటంటే మనం మారాలి, మనం మార్చుకోవాలి. మన యొక్క ఆలోచనలు మార్చుకోవాలి, మన ఉద్దేశాలు మార్చుకోవాలి, మన యొక్క తలంపులు మార్చుకోవాలి. దేవునిలో ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా ప్రార్థించాలో అలాగున మన జీవితాలు మార్చుకోవాలి. 2024 సంవత్సరం అయిపోయింది, 2024 సంవత్సరం అయిపోయింది. 2024 అంటే పోయిన సంవత్సరం అని చెప్పాలమ్మా. 2024 ఏం చెప్పాలి, పోయిన సంవత్సరం, గత సంవత్సరం అన్నట్లుగా మనము మాట్లాడాలి. అవునా? అయితే గత సంవత్సరంలో మనం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నామో, గత సంవత్సరంలో ఎన్ని ఆలోచనలు చేసుకున్నామో దేవుళ్ళు బలపడడానికి, దేవుళ్ళు ఎదగడానికి, అయితే వాటినన్నిటిని మనం చేయగలిగామా, వాటినన్నిటినీ మనము వారిని పాటించగలిగామా, ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి చెప్పాలని ఆశపడుతున్నా. అయితే ఈరోజు నేను తీసుకున్నటువంటి వాక్యం మరి ప్రతిరోజు చెప్పినట్లుగా ఉండదు. ఈరోజు డిఫరెంట్గా ఉంటుంది. ప్రతిసారి ఒక టాపిక్ తీసుకుంటాను, ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద నేను వాక్యాన్ని చెప్తూ ఉంటాను. అయితే ఈ రోజు నేను తీసుకున్నది టాపిక్ లేదు. ఈరోజు నేను తీసుకున్నది టాపిక్ లేదు, దానికి ఒక టైటిల్ ఏమి పెట్టడానికి కూడా లేదు. కారణం ఏంటంటే మొత్తం బైబిల్లో నుంచి మొత్తం చెప్పేది నేను సిద్ధపడ్డాను. కాకపోతే ఇంకొక చిన్న టైటిల్ చెప్పచ్చు. ఏంటి టైటిల్ అంటే 2025 టైటిల్ ఏం చెప్పండి, 2025 అనేటువంటి టైటిల్ పెట్టుకోవచ్చు. కారణం ఏంటంటే మరి నేను తీసుకున్నటువంటి విషయాలు 2025 లాగా కనబడతాయి ప్రతిదీ. అంటే 20-25 ఏంటి చెప్పండి, 20-25. సో ఈరోజు నేను చెప్పేటువంటి మరి వాక్యంలో నేను ఏ వాక్యం చెప్పినా ఆ వాక్యం 20-25 ఉంటారు. నేను చెప్పబోయేటువంటి వాక్యంలో ఏ వాక్యం చూసినా 20-25 ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే పేరు చెప్తానంటే, ఏం చెప్తాను, పేరు చెప్తానంటే ఆ పేరు చెప్తే నేను చెప్పినటువంటి పేరు 20వ అధ్యాయం తీయాలి, 25వ వచనం చదవాలి. నేను చెప్పేటువంటి ఈరోజు మెసేజ్ ఏంటంటే 20-25. ఆ 20-25లో నేను ఒక పేరు చెప్తా. ఒకవేళ ఆది కాలం అనుకోండి, ఆది కాలంలో మీరేం తీయాలి, 20 అధ్యాయం తీయాలి, 25 వచనం చదవాలి. తీయదు. ఆది కాలంలో 20 వచనం 20 అధ్యాయం కానీ 25 వచనం లేదు. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఓకే, సో కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ ఉదయకాల సమయం తయారు చేద్దాం. మొదటిగా నిర్గమాకాండం చదవండి ఒకసారి.
దేవుడి వాక్యంలో ఈ యొక్క వచనాన్ని మనం చదివాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 25వ వచనం. ఇక్కడ దేవుడు తన యొక్క వాక్యం ద్వారా చెప్తున్నటువంటి ఈ యొక్క విషయాలను కొన్ని ఆలోచన చేద్దాం. ఈ వచనం ద్వారా మనం నేర్చుకుందాం. ఈ వచనం ద్వారా కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. అదేంటంటే బలిపీఠమును చేయునప్పుడు, ఎప్పుడంటే బలిపీఠము చేయునప్పుడు పాత నిబంధన కాలంలో మన దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుడికి ఏదైనా అర్పించాలి అంటే వారికి ఏం కావాలి? అక్కడ బలిపీఠం అనేది పాత నిబంధన రోజుల్లో చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది. అది లేకపోతే దేవునికి అర్పించడానికి అవకాశము ఉండదు. అయితే దేవునికి అర్పించడానికి అవసరమైనటువంటి దానిలో భాగమైనటువంటి బలిపీఠమును నిర్మించడానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేటువంటి కొన్ని విషయాలను అక్కడ దేవుడు తెలియజేస్తూ రాళ్ళతో బలిపీఠమును చేయునప్పుడు, రాళ్ళతో బలిపీఠమును చేయునప్పుడు ఏం చేయకూడదంట? మలచిన రాళ్ళతో దానిని కట్టకూడదు. మలచిన రాళ్ళు అంటే సిద్ధపరిచిన రాళ్ళు, తయారు చేసిన రాళ్ళు, చెక్కిన రాళ్ళు, లేకపోతే విరగొట్టిన రాళ్ళు, ఇలాంటి అర్థం వస్తారు. ఇలాంటి అర్థం వస్తాయి. అయితే ఆయన చెప్పినటువంటి మనం బలిపీఠం కట్టేటప్పుడు ఇలాగున్న పనిముట్లను ఆ యొక్క రాతిని ఒక షేపులో తయారు చేసి విరగొట్టి సన్నగా చేసి లేకపోతే అలా చేసి ఇలా చేసి అటువంటి వాటితో కట్టకూడదు. అలా చేస్తే అదేమవుతుంది? అపవిత్రం అవుతుంది అని దేవుడి యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. అంటే ఒకసారి ఆలోచన చేద్దాం. దాని పై వచనంలో చదివితే ఒక మాట మనకు అర్థమవుతుంది. మట్టి బలిపీఠమును నాకు వచ్చేసి దాని మీద నీ దాన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థములో నుంచి ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి యొక్క మాటని కనుక ఆలోచన చేస్తే దేవుడు చెప్పినటువంటి మాట, నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములో. నువ్వు ఎలా ఉంటావు? నేను వచ్చి నిన్ను ఆశీర్వదించదను. అంటే బలిపీఠం ఎక్కడైతే ఉంటాదో, ఎక్కడైతే నువ్వు బలి అర్పిస్తావో, ఎక్కడైతే దాన బలి అర్పిస్తావో ఆ యొక్క ప్లేస్ కి వచ్చి నేను ఏం చేస్తాను? ఆయన ఆశీర్వదించదను అని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. సో ప్రజలు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి కాదు బలిపీఠములను ఏర్పాటు చేసి బలిపీఠములను నిర్మించి వాటి మీద దేవునికి అర్పణలు అర్పించేటువంటి వారు, బలులు అర్పించేటువంటి వారు. ఆలోచన చేయండి. మరి ఈ రోజుల్లో అటువంటి పరిస్థితి మనకి లేదు. ఏ పరిస్థితి? బలిపీఠం కట్టే పరిస్థితి లేదు, దాన బలు అర్పించే పరిస్థితి లేదు, ఏ రకమైన బలి అర్పించేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. మరి మనకి ఏం కావాలి? ఏం కావాలంటే దేవుడి యొక్క సన్నిధి మనలో ఉండాలి. ఇంకొక మనలో చెప్పాలంటే దేవుడే మనలో ఉండాలి. ఎవరైతే దేవుడు ఉంటాడో ఆలోచన చేయండి. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఏముంటుందంట? ఆశీర్వాదం. మరి 2025 సంవత్సరం మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? దేవుడిని కలిగి ఉండాలి అని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఉండాలి అంటే, దేవుడు మనలో ఉండాలి అంటే ఇప్పుడు లేవికాండం వచ్చి చదువుదాం. లేవికాండం కొంతమంది ఏంటంటే లేవికాండం లేదు, వాక్యం చెప్తలేదు, అధ్యాయం చెప్తలేదు, వచనం చెప్తా అనుకుంటారేమో. 20వ అధ్యాయము 25వ వచనం. ఈ రోజు నేను చెప్పే రెఫరెన్స్ అన్నీ 20వ అధ్యాయం ఉంటుంది, 25వ వచనం ఉంటుంది. చదువు. లేవికాండం పవిత్ర జంతువులకు
అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసే ఏ జంతువులనే కానీ ఏ పక్షులనే కానీ నేలను ప్రాకు దేవలనే కానీ మిమ్మల్ని మీరు అపవిత్రపరచకూడదు, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి మరొక మాట ఏంటి అని ఆలోచన చేస్తే మనము ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు మనలో ఉండాలి అంటే, ఆయన సన్నిధి మనలో ఉండాలి అంటే మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండడం అంటే ఇందాక పైన చెప్పినటువంటి ఆ యొక్క ఎగ్జాంపుల్ ప్రకారంగా ఏమేమి కలవకూడదంట? పవిత్ర జంతువులు అపవిత్ర జంతువులతో కలవకూడదు. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? పవిత్ర పక్షులు అపవిత్రమైనటువంటి పక్షులతో కలవకూడదు అంటే విభజన చేయాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే నూతన నిబంధనలోకి వచ్చేసరికి ఒక మాట ఎలాగ మనకు తెలియజేస్తా ఉంటుంది, మీరు ఈ లోక సంబంధులు కాదు. కాబట్టి మీరు ఈ లోకముతో పొత్తేంటి, ఈ లోకంలో ఉన్న వాటితో పొత్తేంటి, వాటితో ఎందుకు ఉండాలి అనేటువంటి విషయాలు మనకు దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి దేవుడు మనలో ఉండి ఆయన మనల్ని ఆశీర్వదించాలి అంటే మనము పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధులమై ఉండడం అంటే ఈ లోకములో కలిసిపోయినట్టుగా ఉండకూడదు. ఈ లోకానుసారమైనటువంటి జీవితంతో కలిసిపోయినట్టుగా మన యొక్క పరిశుద్ధులు ఉండకూడదు అని దేవుని వాక్యాలు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. ఆలోచన చేయండి, ఒకవేళ ఈ లోకములో మరి పరిశుద్ధులుగా ఉండకపోతే, ఈ లోకంలో దేవుని యొక్క ఇష్టానుసారంగా ఉండకపోతే, దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకోకపోతే ఏంటి పరిస్థితి? ఇంకొక వచనం చదువుదాం, సంఖ్యాకాండంలో నుంచి. చూడండి ఒకసారి, ఇక్కడ దేవుడు అహరోను గురించినటువంటి మాట ఒకటి తెలియజేస్తా ఉన్నాడు. అహరోను గురించినటువంటి మాట తెలియజేస్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? అహరోను యొక్క వస్త్రములను తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొలగించును. ఎందుకు? అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. అంటే ఇక్కడ అహరోను ముసలుడైపోయి, అహరోను నడవలేని పరిస్థితులు వచ్చేసి, లేకపోతే మా జబ్బుపడి మంచం పట్టేసి ఆ పరిస్థితి కాదు. అహరోనుకి ఆ పరిస్థితి కాదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే అహరోను చనిపోబోతున్నాడు, తన పితరులతో చేర్చబడబోతున్నాడు అని చెప్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? అక్కడ మనము దేవుడి యొక్క వాక్యంలో చదివితే అక్కడ పై వచనంలో కనపడుతుంది, అహరోను తన పితరులతో చేర్చబడును. ఎందుకంట? మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసేది గనుక ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశం అన్నప్పుడు ప్రవేశింపడు. చూడండి సార్, దేవుడు అహరోనులో ఎక్కడికి ప్రవేశించడానికి అవకాశం ఇవ్వడం లేదు. ఇశ్రాయేలులకు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన దేశంలోనికి దేవుడు ఏమీ లేదు, అహరోనుకి ఛాన్స్ ఇవ్వడం లేదు. కారణం ఏమిటి అంటే, ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఆ వాక్యం వాళ్ళకి తెలియజేస్తుంది, మెరీబా నీళ్ళ యొద్ద ఏం చేయలేదు, మీరు ఆ మాట వినలేదు. అంటే దేవుని మాట వినకపోతే ఎక్కడికి వెళ్ళలేము అన్నమాట? ఆయన వాగ్దానం చేసిన ప్రాంతానికి, ఆయన వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళలేము అనేటువంటి మాట ఈ యొక్క వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే పాత నిబంధన కాలంలో ఈ లోకములో దేవుడు వారికి ఇస్తానన్నటువంటి శ్వాసములు ఇస్తానన్న ఆ కానాను దేశంలోనికి అహరోనును దేవుడు తోడుకొని పోలేదు. కారణం దేవుడి మాట వినలేదు కాబట్టి. మరి ఇప్పుడు
మరి దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని ఆయన మనకు సిద్ధపరిచాడు. అందులోకి వెళ్ళాలి, అందులోకి ప్రవేశించాలి అంటే ఈ భూమి మీద ఉండగా మనం ఎవరి మాట వినేవారు ఉండాలి, ఆయన మాట వినేవారు ఉండాలి, దేవుడి యొక్క మాట ప్రకారం నడిచేవారు ఉండాలి. మనం మన ఇష్టానుసారంగా జీవించేస్తూ మన ఇష్టానుసారంగా తిరుగుబాటు చేస్తూ ఉంటాము అంటే ఆలోచన చేయండి, ఏం చేయలేము, ఆయన రాజ్యములో ప్రవేశించలేము. తర్వాత ఇంకొక రోజున చదువుతాం, న్యాయాధిపతుల గ్రంథం. చూడండి సార్, ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో కనుక మనం చదివితే ఈ వచనాలలో మనము ఒక విషయాన్ని గమనించవచ్చు. ఏంటి అంటే, గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలులో 18,000 మందిని నేల కూర్చి సంహరించిరి అని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతా ఉన్నాం. అంటే ఏం జరిగింది, ఏం జరగబోయింది, ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలైనా మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులకు బెన్యామీనీయులకు మధ్యలో యుద్ధానికి సంబంధించినటువంటి పరిస్థితి అన్నమాట. ఎవరికి? బెన్యామీనీయులకు ఇశ్రాయేలీయులకు యుద్ధానికి సంబంధించినటువంటి మరి పరిస్థితి అన్నమాట. మీరు 23వ వచనంలో చదివిన అక్కడ ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. ఆ తర్వాత ఇంకా కిందకి 26 వచనం 27వ వచనంలో చదివినా కూడా అక్కడ కూడా ఈ విషయాలన్నీ కనబడతాయి. ఏంటి ఆ విషయాలంటే 26వ వచనం లాస్ట్ లో కనబడుతుంది. అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండొచ్చు, ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. అంటే యుద్ధ కాలములో, ఏ కాలం అది? యుద్ధ కాలములో, యుద్ధము జరగబోతున్నటువంటి కాలము. ఆ కాలములో వారు ఏం చేశారంట? దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం, దేవుని సన్నిధిలో కూర్చుండేను. ఇంకొక వచనం చదువుతాం, మొదటి రాజుల గ్రంథం. అప్పుడు మనము మైదానమునందు వారితో యుద్ధము చేసిన ఎడల అవశ్యముగా మనము వారిని గెలుచుదుమని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేసెను. చాలు, దేవుని వాక్యంలో చదువుతున్నాం. ఏమని చెప్తుంది ఇక్కడ వాక్యము అంటే, అతడు ఏం చేశాడు? వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేశాను. ఏం చేశారు? చెప్పిన మాట విని ఆ ప్రకారము చేశాను. దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం. వారు ఏం చేశారంట? వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేశాను. యుద్ధానికి వెళ్ళినప్పుడు జనరల్ గా ఎవరి భాగం ఎంత చూసుకుంటూ ఉంటారు, ఎవరికి ఎంతమంది సైన్యం ఉంది, ఎన్ని రథాలు ఉన్నాయి, ఎన్ని గుర్రాలు ఉన్నాయి అనేవి జనరల్ గా చూసుకోవడం అనేది సహజం కదా. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం, నీవు పోగొట్టుకున్న బలము ఎంతో అంత బలమును గుర్రములకు గుర్రములను రథములకు రథములను లెక్కించి పోగు చేయము. ఎప్పుడైతే మాట చెప్పిన మాట విన్నారో, విన్న ప్రకారంగా వారు ఎప్పుడైతే చేశారో ఆలోచన చేయండి. దేవుడి యొక్క వాక్యంలో మనము మరికొన్ని విషయాలు కనుక చదువుకునే ప్రతి అధ్యాయంలో దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించారు. దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించారు. అలాగే 2వ దినవృత్తాంత గ్రంథం చదువుతాం.
కనబడేను. వాడు తమకు ఇష్టమైన మట్టుకు తీసుకుని తాము కొనుక్కోగలిగిన కంటే ఎక్కువగా ఒలుచుకొని కొలసలోని విస్తారమైన దాన్ని కూర్చుటకు 3 దినములు పట్టేను. ఇక్కడ ఇంకొక మాటను మనము గమనించవలసిన వారిపై ఉన్నాం. ఏంటి ఆ మాట అంటే యుద్ధం. ఇక్కడ కూడా యుద్ధమే, ఇక్కడ కూడా యుద్ధమే. ఈ యుద్ధ కాలంలో యెహోషాపాతు అనేటువంటి రాజు ఏం చేశాడో తెలుసా? 20వ అధ్యాయము ప్రారంభంలో మనం చదివితే అక్కడ మనకి ఇంచుమించు 4, 5, 6 వచనాలలో మనం చదివితే యుద్ధానికి వెళ్ళే ముందు యెహోషాపాతు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆలోచన చేయండి. ఏదైనా కొంతమందికి ఎలా ఉంటుందంటే అన్ని బాగున్నాయి, ప్రార్థన చేయాలి, అన్ని బాగున్నాయి, ప్రార్థన చేయాలి, ఎగ్జామ్ రాయాలి, నాకు వచ్చి కదా ప్రార్థన చేసుకోవాలి, బండి నడపాలి, ఎక్కడితో వెళ్ళాలి, నాకు బండి డ్రైవింగ్ వచ్చు, నేను ప్రార్థన చేసుకోవాలి. ఇలా ఉన్నారన్నమాట. కొంతమంది ప్రార్థన మీద ఆధారపడరు, దేవుడి మీద ఆధారపడరు, వారి సొంత టాలెంట్ మీద, వారి సొంత నాలెడ్జ్ మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి వారు చాలా మంది మనకు కనబడతారు. యెహోషాపాతుకు సైన్యం ఉంది, యెహోషాపాతుకు కావలసినంత మంది సైనికులు ఉన్నారు, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, లేకపోతే కావలసినటువంటి ఆ యొక్క యుద్ధ సామగ్రి ఉంది. యుద్ధానికి వెళ్ళిపోయాడా అంటే వాక్యం చెప్తా ఉంది. ఏం చేస్తాడంట చూడండి, 3వ వచనంలో అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొక్క విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా ఏం చేస్తున్నాడు? మనస్సు నిలుపుకుంటున్నాడు, ప్రార్థన చేయగా. యుద్ధానికి వెళ్లే ముందు ఉపవాసం ఉంటున్నాడు. జనరల్ గా యుద్ధానికి వెళ్లే ముందు బాగా తినండి, బాగా తినండి, యుద్ధం చేయాలి, పోరాడాలి, మీకు బలంగా ఉండాలి, బాగా తినండి అనాలేమో. కానీ యెహోషాపాతు ఏమంటాడు? ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటే ఏమవుతుంది? శారీరకంగా నీరసనం వస్తుంది, శారీరకంగా బలహీనత వస్తుంది. కానీ భయపడకుండా యెహోషాపాతు భయపడకుండా దేవుడి మీద ఆధారపడమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. వారు యెహోషాపాతు చెప్పినట్టుగా అలాగే ప్రార్థన చేశారు, అలాగే ఉపవాసం ఉన్నారు. చివరికి ఏంటో తెలుసా? వీరు యుద్ధం చేయవలసిన పనే రాల, వీళ్ళు యుద్ధం చేయవలసిన పనే రాల. ఒక మాటలో చెప్పాలంటే 24 వచనం కనబడుతుంది, వాళ్ళలో వాళ్ళే కొట్టేసుకున్నారంట. ఏం చేశారు? వాళ్ళలో వాళ్ళే కొట్టేసుకున్నారు, వాళ్ళలో వాళ్ళే చంపేసుకున్నారంట. అందరూ చచ్చిపోయారు. వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఏమన్నాయి? శవాలతో ఏళ్ళు, శవాలతో పాటు ఇంకేం కనపడ్డాయి వాళ్ళకి? విస్తారమైన సంపద. అది సమకూర్చుకోవడానికి ఎంత టైం పట్టిందంట? ఎన్ని రోజులు పట్టిందంట? దేవుడి యొక్క వాక్యంలో మనం చదివాం కదా, అది ఎక్కువ ఉండడం వలన 3 దినములు పట్టిందంట. ఆలోచన చేయండి. వారు దేవుడి మీద ఆధారపడడం వలన వీరికి విజయం రావడమే కాదు, ఇంకొక మాటలు చెప్పాలంటే సంపద, వెల్త్ అనేది దేవుడు వారికి ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చదువుతా ఉన్నాం. ఇప్పుడు దేవుడి మీద ఆధారపడినాడు, దేవుడి మీద చక్కగా ఉన్నాడు. ఒకరు దేవుడి మీద ఆధారపడకుండా మన ఇష్టానుసారంగా బాగుంటే, చదువు చూడండి. యోగ గ్రంథం చాలా స్పీడ్గా ఉన్నారు. దేహము చీల్చి వారి శరీరంలో నుండి వచ్చును, అది బయట తీయగా వారి శరీరము నుండి పైకి తిప్పి వచ్చును, మన వైపు వారు తిరిగి వచ్చును. చూడండి ఒకసారి. ఈ 20వ అధ్యాయం మీరు ఎక్కడ చదివినా, 20వ అధ్యాయం అంతా మీరు ఏ వచనంలో చదివినా కొన్ని భయంకరమైనటువంటి మాటలు మనకు కనబడతాయి. చాలా అంటే చాలా దారుణంగా అనిపించేటువంటి మాటలు
మాటలు మనకి కనబడతాయి. ఏంటి ఆ యొక్క మాటలు అని మనం ఆలోచన చేస్తే చూడండి, 2వ వచనం నుంచి అలాగే నీవు చెప్పినందుకు నా అందరి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచబడినది. నాకు అవమానము కలిగే నిందలు నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచున్నది అని చెప్తూ దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. చూడండి ఒకసారి వాక్యంలో ఈ మాట మీరు గమనించండి, ఈ మాట ఒకసారి గ్రహించండి. ఏంటి అంటే దుష్టులకు కూడా ఏముందంట? విజయం ఉందంట. ఎవరికి? దుష్టులకు కూడా ఏముంది? విజయం. ఎవరికి? దుష్టులకు కూడా విజయం. భక్తిహీనులకు కూడా సంతోషం ఉంది. ఎవరికి? భక్తిహీనులకు కూడా సంతోషం ఉంది. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు, ఏమంటే నేను ఎంతో భక్తిగా ఉంటున్నాను, ఎంతో నీతిగా ఉంటున్నాను, భయభక్తులు కలిగి ఉంటున్నాను, పరిశుద్ధంగా ఉంటున్నాను, దేవుని యందు మరి చక్కగా ఉంటున్నాను, ప్రార్థన మానడం లేదు, మందిరం మానడం లేదు, అయినా సరే నేను ఎలాంటి పరిస్థితుల్లో నాకన్నా మా మందిరానికి రానటువంటి వాడు ఇంకా మంచి పరిస్థితుల్లో ఉన్నాడు అని కొంతమంది ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే వాక్యాన్ని గ్రహిద్దాం. వాక్యం చెప్తా ఉంది దుష్టులకు కూడా విజయం, దుష్టులకు కూడా విజయం. కానీ ఎప్పుడు కొద్ది కాలం ఉండను. ఎందుకంటే కొద్ది కాలము మాత్రమే, టెంపరీ, షార్ట్ టైం అన్నమాట. కొద్ది కాలము మాత్రమే, ఎక్కువ కాలం ఉండదు. విజయం వస్తుంది, విజయం రాదని కాదు, వస్తుంది. కానీ ఎంతకాలం అంటే కొద్ది కాలము మాత్రమే, కొద్ది కాలము మాత్రమే. ఆ తర్వాత భక్తిహీనులకు సంతోషం ఉంటుంది, కానీ ఎంతసేపు అంట? 1 నిమిషం మాత్రమే. అది కూడా తాత్కాలిక, అది కూడా టెంపరీ. ఆలోచన చేయండి. మనం దుష్టులుగా కాకుండా దేవుడుగా ఉంటే, భక్తిహీనులుగా కాకుండా భక్తిపరులుగా ఉంటే అప్పుడు మన స్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. మన స్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఎందుకంటే ఇలాగ మనం కిందికి చదువుకుంటూ వెళ్తే చాలా విషయాలు మనం వేరే పెట్టలేదు. రాత్రి అయిపోయింది, ఉదయాన్నే వచ్చి బ్యాటరీలు పెట్టుకుంటే ఛార్జింగ్ ఈ టెస్ట్మెంట్స్ ఉండేదిగా. ఓకే, ఇక్కడ ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం చదివితే వాక్యం చెప్తా ఉంది ఏమని? కొన్ని విషయాలు. 11వ వచనం, వారి ఎముకలలో యవ్వనము నిండియుండును, కానీ అది వారితో కూడా మంటిలో పరుగుకుందును. బలం ఉంటుందంట, యవ్వన బలం, కానీ అందులో ఏమైపోతుందంట? మధ్యలో పరుగు పెట్టే పరిస్థితి. అలాగా కొన్ని విషయాలు చదువుకుంటూ వెళ్తే అది దేహమును చీల్చి వారి శరీరముల నుండి వచ్చును, అది బయట దిగ వారి శరీరముల నుండి బయటకు దిగి వచ్చును, మరణమైన వారి వచ్చు. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ లోకంలో దుష్టులుగా కాకుండా దేవుని బిడ్డలుగా నడుచుకోవాలి అని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే సామెతల గ్రంథం చదువుదాం. వివేచింపగా ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుబడిన తర్వాత దాని గురించి విచారించుటయు ఒకరికి ఊరియగును. అంత స్పీడ్ ఇచ్చినది నాకే అర్థం కాదు. ఓకే, అక్కడ ఈ యొక్క వచనాన్ని కనుక మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మనం ఇక్కడ గమనించాలి. వివేచింపక అంటే
ఆలోచన లేకుండా, ఎలాగా ఆలోచన లేకుండా మనం ఏం చేయకూడదు? ప్రతిష్ఠితమని చెప్పడం. ఆలోచన లేకుండా ప్రతిష్ఠితమని చెప్పడం. చూడండి ఒకసారి. అంటే ఒక విషయం ఇది ప్రతిష్ఠితము అని చెప్పామంటే ఏం చేసిన తర్వాత ఆ మాట చెప్పాలి? ఆలోచించిన తర్వాత, వివేచించిన తర్వాత. తర్వాత ఇంకొక మాట ఏమంటుంది? మొక్కుకొనిన తరువాత దాని గురించి విచారించుటయు. అంటే మొక్కుకొనిన తర్వాత ఒకసారి మనం మొక్కుకున్న తర్వాత అయ్యయ్యో ఇప్పుడు చేస్తే బాగుంటుందా బాగుందా, ఇలా చేస్తే బాగుంటుందా బాగుందా అని ఆ తర్వాత దానిని గురించి మనము విచారించేటువంటి పరిస్థితి ఉంటే అది ఎలాంటిదంట? అది ఊరిలాగా ఉండాలి అని వాక్యం తెలియజేస్తా ఉంది. అది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఎప్పుడు చెప్పండి, ఒక నిర్ణయం తీసుకునే ముందు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2025 సంవత్సరమే ఉంది. ఈ 2025 సంవత్సరంలో ఎలాగా ఉండాలి, అలాగా నేను నడవాలి, ఎలాగ ప్రార్థన చేయాలి, ఎలాగ వాక్యం చదవాలి అనేటువంటి నిర్ణయాలు ఏదైతే తీసుకుంటామో మంచిదే, అలా నిర్ణయం తీసుకోవాలి. కానీ ఎలా తీసుకోవాలి? వివేచించి తీసుకోవాలి, ఆలోచించి తీసుకోవాలి. ఒకసారి నువ్వు మొక్కుకున్న తరువాత నెక్స్ట్ అది చేయకుండా అరే అలాగెందుకు చేశాను, అలాగెందుకు తీసుకున్నాను అని నువ్వు అనుకుంటే అది ఏమవుతుందంట? ఊరిలాగా ఉంటారు, ఊరిలాగా ఉంటారంట. కాబట్టి మనము తీసుకునే డెసిషన్స్ కూడా, మనం తీసుకునే నిర్ణయాలు కూడా వివేకంతో వివేచించి ఆలోచించి మనం తీసుకోవాలి. అలా తీసుకుని మొక్కుబడులు మనం చేసుకోవాలి. కానీ మొక్కుబడి చేసిన తర్వాత దాని గురించి ఆలోచన చేస్తాను అంటే అది దేవుని యొక్క వాక్యము అని చెప్పారు. అలాగే ఈ యొక్క నూతన సంవత్సరంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం మత్తయి సువార్త చదువుతా. మత్తయి సువార్త పిలిచి అన్య జనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారులు చేయుదురని మీకు తెలియను. గమనించండి సార్, ఈ మాట ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే, నేను పేర్లు చెప్పకపోయినా మీకు అర్థమైపోతుంది, నేను పేర్లు చెప్పకపోయినా మీకు అర్థమైపోతుంది. ఏంటి ఆ మాట అంటే, వాక్యం ఏం చెప్తుంది? యేసు చెప్తున్నాడు అక్కడ ఉన్నటువంటి వారిని పిలిచి, అన్య జనులలో అధికారులు వారి మీద ఏం చేస్తారు? ప్రభుత్వం చేస్తారు. అన్య జనులలో కొంతమంది ఏం చేస్తారు? ప్రభుత్వం అనేది, అంటే అధికారం అనేది చేస్తారు. అయితే వారిలో గొప్పవారు ఏం చేస్తారు? అధికారులు వీరి మీద ప్రభుత్వం ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద వీళ్ళేం చేస్తారంట? అధికారులు చేయుదురు. ఈ మాట మైకులు చెప్తే బాగుంది కాబట్టి ఆపేసి చెప్తున్నాం. రాజకీయ నాయకులు ఉన్నారు, అన్య జనులలో రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ప్రభుత్వం చేస్తారు. వారి మీద అంబానీ లాంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు? ప్రధానమంత్రి అయ్యే ఉండొచ్చు, కానీ వాళ్ళ మీద కూడా వీళ్ళు ఏం చేస్తారు? అధికారము చలాయిస్తారు. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? సో అధికారం అనేది ఉంటుంది ఈ లోకంలో. ఈ లోకంలో అధికారం అనేది ఉంటుంది, పొజిషన్స్ అనేవి ఉంటాయి, పొజిషన్ అవి ఉంటాయి. అయితే యేసే మనకేం నేర్పిస్తున్నాడో తెలుసా? యేసే మనకేం నేర్పిస్తున్నాడో తెలుసా? వీరైతే నేర్చుకోవాలి. ఈ సంవత్సరం నేర్చుకోవాలి. ఏంటంటే కిందకి, ఇంకా మన కిందకి వస్తే, మీలో అలా ఉండకూడదు. మీలో ఎవరు గొప్పవాడే ఉండకూడదో వాడికి పరిచారకుడై ఉండవలే. ఏమంటా? మీరు అలా ఉండద్దు, అధికారం చేయాలి, ప్రభుత్వం చేయాలి అని మీరు అలా అనుకోవద్దు. ఒకవేళ మీరు ఎవరైనా ఎలా ఉండాలనుకుంటే
గొప్పవాడే ఉండాలి అని అనుకుంటే ఏం చేయాలట? పరిచారకుడిగా ఉండాలి. పరిచారకుడిగా ఉండాలి. మీరు ఎప్పుడైనా మన మినిస్ట్రీ క్యాప్షన్ ఎప్పుడైనా చూసారా? కల్వరి మినిస్ట్రీస్ అని ఉంటుంది. దాని కింద ఒక చిన్న పదం ఎప్పుడు రాస్తాను. ఎవరు గుర్తుందా? లవ్ టు సర్వ్ అని ఉంటారు. అంటే పరిచర్య చేయటం, పరిచారం చేయడానికి ఇష్టము అని అనుకుంటారు. కల్వరి మినిస్ట్రీస్ అంటే దాని కింద క్యాప్షన్ లవ్ టు సర్వ్ అని ఉంటారు. ఆలోచన చేయాలి సార్. నాకు బాగా ఇష్టమైనటువంటి మాట కాదు, నా యొక్క పనులు కూడా అలాగే ఉంటాయి. పని చేయడానికే ఇష్టపడతాం, పని చేయడానికే ఇష్టపడతాం, పని చేయించుకోవడానికి ఇష్టపడతాం. ఆలోచన చేయాలి. నేను మాస్టర్ గారిని నేను పని చేయాలనుకున్నాను. అలా అనుకుంటే ఈరోజు ఆన్లైన్లో ఆలోచన చేయండి. ఆ ఫీల్ కూడా నాకు పరిచర్య చేయడం అంటే ఇష్టం. నాకు నా చిన్నప్పటి నుంచి నేను అలాగా ఎన్నో పనులు చేశాను. మీకు తెలుసో తెలీదో, హై స్కూల్లో హాస్టల్లో ఉన్నప్పుడైనా, బైబిల్ కలిసి హాస్టల్లో ఉన్నప్పుడైనా, జాయిన్ అయితే ఏ పని చేస్తారని నాకు ఎక్కువగా బాత్రూమ్ క్లీనింగ్ ఇచ్చేవాడు. అందరూ బాత్రూమ్లు కరెక్ట్కి ఇష్టపడకపోతే నాకేం చేసేవాడు? డ్యూటీ నేను చేసేసేవాడు. కారణం తెలుసా? పని చేయడానికి ఇప్పుడు కూడా వెలుగులు వేసేవాడిగా పరిచయం. ఆపులైనా తర్వాత దేనికి కూడా వెనుకలకు వేసేవాడిగా వేసేకున్నాడు. మీలో ఎవడైనా గొప్పవాడై అలాంటి పొజిషన్లో ఉండాలనుకున్న వాడు ఏం చేయాలంటే పరిచారకులై ఉండాలి. నేను బాసుని అన్నట్టుగా మనం ఫీల్ అయితే అలాంటి వాళ్ళు దేవుని దృష్టిలో ఎవరు కాదు, గొప్పవారే కాదు. దేవుని దృష్టిలో గొప్పవారు. కాబట్టి మనం పరిచారకులుగా, పరిచర్య చేసేవారుగా మనం ఉండాలి. టైం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, మీలో చాలా మంది మందిరానికి సంబంధించిన పని ఏదైనా ఉండాలంటే అరే నేను ఉద్యోగం చేస్తాను, నేను ఎందుకు పని చేయలేదు అనేటువంటి ఆలోచన మీకు రాదు. ఎందుకంటే కాలం నేను చూస్తున్నా, మీరు ఎంత ఉద్యోగం చేసినా ఆ పాటలు పట్టుకొని, ఆ కెమెరాలు పట్టుకొని, ఆ మోసినటువంటి మోకలు అవన్నీ నాకు తెలుసు. ఆలోచన చేయండి. అలాగా ఉండడం వలన దేవుని దృష్టిలో ఏమని చెప్పడం మనము గొప్పవారము. కాబట్టి పరిచారకులుగా ఉండాలి. ఎలా ఉండాలి? 2025 సంవత్సరంలో పరిచారకులుగా ఉండాలి. నెక్స్ట్ లూకాసు సువార్త. అందుకాయన అలాగైతే కైసరువి కైసరులకు, దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. ఏమంటాడు యేసయ్య? కైసరుది కైసరుగా ఉండి, దేవునిది దేవునికి ఇవ్వండి. ఇక్కడ యేసయ్య దగ్గరికి ఒక ప్రశ్న అడుగుతున్నారు. అక్కడ ఒక ప్రశ్నను అడుగుతున్నారు. ఏంటి ఆ ప్రశ్న అంటే మనకి 22వ వచనంలో కనపడుతుంది. మనము కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగేది. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, అంటే వారు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో ఆ విషయాన్ని గ్రహించి ఆయన చెప్పినటువంటి జవాబు కైసరువి కైసరుకి ఇవ్వండి. అంటే ప్రభుత్వానికి చెల్లించవలసినది ఏం చేయాలి? ప్రభుత్వానికి చెల్లించండి. నెక్స్ట్ దేవునికి చెల్లించవలసినది దేవునికి చెల్లించండి, దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. సరే, మరి మనం ప్రభుత్వానికి చెల్లించవలసిన ప్రభుత్వం చెల్లిస్తున్నారా? మీ తెలియదు, చెల్లిస్తూనే ఉన్నారు. మీరు చెల్లిస్తూనే ఉన్నారు. ఏ వస్తువు కొన్నా సరే, సబ్బు కొనండి, పేస్ట్ కొనండి, ఆయిల్ ప్యాకెట్ కొనండి, ఏదైనా కొనండి, దాని మీద ఒక రేట్ కనబడుతుంది. ఆ రేట్ లో ఒక మాట కూడా ఇంక్లూడ్ చేసి ఉంటుంది. ఏమని? ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అని. ఇంకా ఉంటుంది ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అని. అంటే మనము ఏం చేస్తున్నాము? ఏదైతే కొంటున్నామో ఆ కొన్న దానికి తగ్గట్టుగా ప్రభుత్వానికి చెల్లించవలసినది
ప్రభుత్వానికి మనము చెల్లించేస్తాం. సో కైసరుకి వెళ్ళిపోతున్నాయి, కైసరుకి వెళ్ళిపోతున్నాయి. అయితే నెక్స్ట్ ఏంటంటే దేవునికి చెల్లించుడి, దేవునికి చెల్లించుడి. ఒకసారి ఈ రెండో భాగాన్ని ఆలోచన చేద్దాం. ఎంతవరకు దేవునికి చెల్లించేసేవాళ్ళు కూడా దేవునికి చెల్లించేటువంటి స్థితి కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? కారణం ఏంటంటే మీకు ఎంత వస్తుందో నాకు తెలియదు, కానీ ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు ఏమనుకున్నారో ఒక మాట చెప్తారు, ఏమనుకున్నారంటే ఒక మాట చెప్తారు. కొన్ని సంవత్సరం కొన్ని వస్తువులు తక్కువ రేటు ఉన్నాయి. ఈ సంవత్సరం ఏమైంది? రేటు పెరిగింది కదా అని చెప్పేసి మనం అక్కడ అంత రేట్ ఎంత కొనుక్కోవాలని చెప్పేసి మనం పాలు మానేసామా, పెరుగు మానేసామా, బియ్యం మానేసామా? ఆలోచన చేయండి. బియ్యం రేటు పెరిగితే పెరగలేదు, ఎంత ముందు పోల్చుకుంటే పెరిగిందా లేదా? అయినా సరే మనం ఏం చేస్తాం? వాటికి అంత రేటు అంత మనం వెచ్చించి కొనుక్కుంటాం కదా. రైట్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. సంపద పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. వెరీ గుడ్. ఆదాయం పెరుగుతుంది, మంచిది. సంపద పెరగడం మంచిది, అభివృద్ధి అనేది రావడం మంచిది. వెరీ గుడ్. అయితే ఆదాయం మనకు పెరిగింది. మరి ఆదాయం పెరిగినట్టుగా దానికి తగ్గట్టుగా మనం దేవునికి ఇచ్చేవాళ్ళు ఉన్నామా? ఆదాయం పెరిగింది కాబట్టి దానికి తగినట్టుగా మనం దేవునికి ఇచ్చేవాళ్ళు ఉన్నామా? ఆలోచన చేయండి. అంటే ఇది టాపిక్ వచ్చింది కాబట్టి మనం జనరల్గా నేను ఎక్కువగా మాట్లాడే టాపిక్ కాదు. కాకపోతే యేసయ్య లోకంలో ఉన్నప్పుడు స్వయంగా చెప్పిన మాట, కైసరుకి ఇచ్చేయాలి, దేవునికి ఇచ్చేయాలి. అయితే దేవునికి ఇస్తున్నామా లేదా? దేవునికి ఇస్తున్నామా లేదా? ఆలోచన చేయండి. నా కానుక ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటారు. ఒక సంవత్సరం ఇంత నేను అనుకుంటా, నెక్స్ట్ ఇయర్ దాన్ని కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళిపోతా. ఆలోచన చేయండి. ఇక్కడే కాదు, నేను వేరే చోట ఏ మీటింగ్లో ఉన్నా సరే ఆ బయట మీటింగ్స్లో కూడా నేను ఈ సంవత్సరం తప్పుతున్నాను కాబట్టి ఆ కానుక కూడా వేయవలసిందే. దేవునికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. గమనించండి. కొన్నిసార్లు మన యొక్క మైండ్ ఎలా ఉంటుందంటే, ఫలానా వాళ్ళు అందించారు కాబట్టి నేను కూడా ఇంతే ఇవ్వాలి, ఫలానా వాళ్ళు అంతే అన్నారు కాబట్టి నేను కూడా అంతే అనాలి అనేటువంటి రీతిగా కొంతమంది మైండ్ ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఆలోచన చేయండి. ఫలానా వాళ్ళు స్మాల్ సైజ్ కొనుక్కున్నారు కాబట్టి నేను కూడా స్మాల్ సైజ్ కొనుక్కున్నానంటే, ఫలానా వాళ్ళు ఇంతే అమ్ముతున్నారు కాబట్టి నేను కూడా ఇంతే అమ్ము తినాలంటే, వేరే వాళ్ళకు మనకి ఏమనుకోవద్దు, కోరుకుంటారు. వేరే వాళ్ళకు మనం కోరుకోవద్దు. దేవుడికి ఇచ్చే విషయంలో వాళ్ళ ఆదాయం వేరే, నీ ఆదాయం వేరే. కాబట్టి వాళ్ళ తగ్గట్టుగా దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు దేవుడికి ఇస్తారు. నీవు నీ ఆదాయానికి తగ్గట్టుగా దేవుడికి ఇచ్చేవారు ఉండాలి. ఆలోచన చేయండి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఈ 2025 సంవత్సరంలో అభివృద్ధి చెందే వారు ఉండాలంటే దేవుడిది పర్ఫెక్ట్గా మనం దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారు? మనకి కరెక్ట్గా మనకి ఇస్తారు. కొంతమంది ఉంటారు అవిశ్వాసం అనమాట. నేను ఆయన కావాలి, ఆయన పోతుంది అనుకుంటాను. మనం ఇచ్చేది మనుషులకి కాదు, మనం ఇచ్చేది ఎవరికి? ఒకసారి ఒక ఫ్యామిలీలో ఒక చిన్న ఫంక్షన్ ఏదో జరిగితే అందరూ వెళ్ళారంట. మిగతా మేబీ 2 అమ్మలు 2 అక్కలు ఉన్నటువంటి ఫ్యామిలీలో ఒక తమ్ముడు రమ్మంటే తమ్ముడు దగ్గరికి అందరూ వెళ్ళారంట. తమ్ముడేమో మంచి ఉద్యోగస్తుడు, మిగతా వాళ్ళందరూ తమ్ముడు ఉన్నంత ఉద్యోగం లేదు. అయితే వెళ్తూ ఆ బర్త్డేకి అందరూ జనరల్గా బయట అందరూ గిఫ్ట్ తీసుకుని వెళ్ళారు. ఇంట్లో వాళ్ళందరూ ఏం తీసుకోవాలని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అంత అయిపోయింది.
గిఫ్ట్లన్నీ చూసుకుంటారు, ఓపెన్ చేసుకుంటారు, ఆనందిస్తారు, అంత బాగుంది. లాస్ట్కి కబురు ఉంటున్నారంట, అన్నయ్య ఏం చేసావు నాకు, రే నీకు అన్నీ ఉన్నాయి కదా, అది ఏం చేయాలి, అవునా సరే అక్క నువ్వేం తెచ్చావు, చెల్లక్క నువ్వేం తెచ్చావు, పెద్ద నువ్వేం తెచ్చావు, సేమ్ వెళ్ళాలి. ఆ ముగ్గురు వెళ్ళే ముందు మాట్లాడుకున్నారు, ఆడికేంటి ఉద్యోగం, ఆడికి మంచి సంపాదన ఉంది, మనం ఎందుకు ఏమంటాం అని ముగ్గురు ఒకే మాట వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత తమ్ముడు అడుగుతారని అనుకోలేదు వాళ్ళు. అనుకోపోయేసరికి వాళ్ళు అడిగేశారు, తమ్ముడు అడిగేసరికి వాళ్ళంటారంట, ఒరే నేను నీకు ఫ్రిడ్జ్ కొన్నాం అనుకున్నాను, వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంటాయా డైలీ నిజంగా కాదు. నువ్వు వాళ్ళంట నీకు మిక్సీ తాగుతావు అనుకున్నట్ట, నీకు వాళ్ళకి మంచి మిక్సీ కదా తిని తేడా ఆలోచన చేయడం సార్. తమ్ముడు అన్నాడంట, అయ్యో నాకు ఫ్రిడ్జ్ నాకు ఇంట్లో ఉంది కానీ సరిపోవట్లేదు, ఇంకో ఫ్రిడ్జ్ తెస్తే మిగతా అవసరం అందులో పెట్టుకుంటుంది కదా అన్నాడు. మిక్సీ ఆల్రెడీ నాకు మిక్సీ ఉంది కానీ మిక్సీ పని చేయట్లేదు, ఇంకో మిక్సీ కొనుక్కుందాం అనుకుంటున్నాను, నువ్వు కనుక ఆ మిక్సీ తెచ్చుకుంటే నీ పేరు మీద నీ జ్ఞాపకంతో ఈ మిక్సీ వాడుతుంది కదా అన్నాడు. ఆలోచన చేయడు సార్. దేవునికి ఏం తక్కువ, దేవునికి ఏం తక్కువ, దేవునికి మనం ఇస్తేనే ఆయనకి అప్పుడు ఆయనకి దాన్ని బట్టి ఆయన దొరుకుతాడా, ఆలోచన చేయాలి. దేవునికి ఇచ్చేటంత వారం అయితే మనం కావు, మనము దేవునికి ఇచ్చేటంత వారం అయితే కావు. కానీ దేవునికి ఏది ఇవ్వాలి, ఆయనది ఆయనకి బాగా గుర్తుపెట్టాలి. నువ్వు దేవునికి ఎవరు ఇస్తున్నావు, ఆయనది ఆయనకి ఇస్తున్నావు, సింపుల్, ఆయనది ఆయనకి ఇస్తున్నావు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలుగా ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఆయన సన్నిధి మనలో ఉండాలి. ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా ఉండాలి. మరి ముఖ్యంగా ఆయన మాట విని ఆయన ప్రకారంగా నడుచుకోవాలి, లేకపోతే ఆయన యొక్క రాజ్యంలో మనము ప్రవేశించలేము. యుద్ధంలో ఎవరైతే దేవుని మాట విని ఆ ప్రకారం నడుచుకున్నారో వారు విజయాన్ని సాధించారు. విజయం సాధించడం మాత్రమే కాదు, కావలసినంత ఆదాయం దేవుడు వారికి అనుగ్రహించినట్టుగా మనం వాక్యంలో చదివాం. అది మాత్రమే కాదు, మనం తీసుకునే నిర్ణయాలు చాలా వివేకముగా ఈ 2025 సంవత్సరంలో మనము తీసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత ఈ లోకంలో గొప్పవారుగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి, పరిచారకులుగా ఉండాలి అని వాక్యాలు చెప్తా ఉన్నాయి. అది మాత్రమే కాదు, కైసరుకు దేవునివి, దేవునికి ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఈ 2025 సంవత్సరంలో మనము ఈ రోజు ఉన్నటువంటి వాక్య ప్రకారంగా మనం నడుచుకుని ఈ యొక్క మంచి నిర్ణయాలు తీసుకుని మంచిగా దేవునికి ఇచ్చి దేవుని దగ్గర నుంచి మనము ఇంకా అత్యధికముగా పొందుకుందాం. దేవుడు అతి కృప ఆయన బిడ్డలను మనందరకు అనుగ్రహించి నడిపించింది కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. మనకు కూడా తలలు ఉంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. ఈ ఉదయకాల సమయంలో వెనుకబడి వాక్యాన్ని దేవా నీకు ఇష్టడిగా నీకు ఇష్టరాలుగా నేను ఉండడానికి సహాయం చేయండి. మంచి నిర్ణయాలు తీసుకుని పరిశుద్ధులుగా జీవిస్తూ నిబిడులుగా నేను కొనసాగడానికి సహాయం చేయకపోవాలి అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుల గొప్పగా మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. మా జీవితాల్లో 2025 నూతన సంవత్సరాలు మాకు అనుగ్రహించారు. సంవత్సరాలు మారుతూ ఉంటాయి కానీ మా జీవితంలో మార్పు రావాలి అంటే సంవత్సరం కాదు మారవలసింది మా హృదయాలు, మా మనసులు అని మేము గ్రహించి ఆ ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేస్తున్నాము. ఈ సమయంలో మరి సంఘులందరికీ ప్రార్థన చేయబోతూ ఉండగా నీ ప్రత్యేకమైన దేవుళ్ళకు ఆశీర్వాదంతో నువ్వు వారిని కృతపరచు బలపరచున్నావు. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన
పెడితే